లోపరచిన వాని మూలంగా వ్యర్థపరచబడెను. దేవుని పిల్లలను పొందబో మహిమగల స్వతంత్రము పొందుదునన్న నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. దేవుడు వారిని స్వతంత్రంగా చేయడానికి ఆ బాండేజ్ నుంచి విడిపిస్తున్నాడు పిల్లల్ని. అలాగే ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడికి లాస్ట్లో మనసులో శాంతిని నెలకొల్పుతుంది. 11వ అధ్యాయం నుండి 16వ వచనాల వరకు చూస్తే, ఆయన న్యాయమును బట్టి ఆయన తీర్పును తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒక్కడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన ప్రార్థించే హృదయం కాబట్టి సమాధానం కలిగి ఉంటారు. ప్రార్థించిన ప్రతి వారు కూడా ఆయన నామంలో సమాధానం కలిగి నెమ్మది కలిగి ఉంటారు. చివరిలో మనం చూసినట్లయితే దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాడు. యెహోవా నామము న్యాయము విధించువాడని నేను ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. నేను కీర్తిస్తున్నాను, నేను సమాధానం పొందుకున్నాను అని అంటున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దావీదు భక్తుడిని కాపాడినట్లు ప్రమాదాల నుంచి, ఇబ్బందుల నుంచి అది కాపాడేది మనల్ని ఏంటి, ఆయనకున్న నమ్మకం. దావీదు భక్తుడికి దేవుడి పైన నమ్మకం. ఆయన కాపాడుతాడు, నన్ను విడుదల ప్రసాదింపజేస్తాడు, నన్ను రక్షించువాడు అని చెప్పినట్టు. అలాగే షద్రక్ మేషకులను కాపాడిన దేవుడు దావీదు భక్తుడిని కాపాడాడు. అలాగే దావీదు భక్తుడు కాపాడిన దేవుడు ఇవాళ మనల్ని కూడా నిన్ను కూడా కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతి విధమైన చెడు నుండి, అపాయం నుండి, దుష్టత్వం నుండి, బాండేజ్ నుంచి కాపాడువాడు ఆయనే. ఇప్పుడు వేటగాడు వేటకెళ్ళినప్పుడు వేటాడడానికి ముందుగా ఒక నెట్ వేసి దాంట్లో గింజలు వేస్తున్నారు, స్నేర్ చేసినప్పుడు ఆ వలలో పడకుండా, మన పాదములు వలలో పడకుండా, వాళ్ళ ఉచ్చులో పడకుండా మనల్ని కాపాడువాడు ఆయనే. కాబట్టి ఈరోజు మీరు ఈ వాక్యాన్ని నమ్మి మీరు బలంగా ప్రార్థించినట్లయితే మనల్ని కూడా కాపాడేవాడు ఆయనే. మనం చేయాల్సింది ఏం లేదు, మనం ఆయన మీద నమ్మకం ఉంచి ప్రార్థించడమే. ఆయన డెలివరెన్స్ చేసేవాడు, ఆయన విడుదల ప్రసాదింపజేసేవాడు, మనల్ని కాపాడేవాడు. కాబట్టి అందరు కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థించుకుంటాం. మహోన్నతుడా, మహాగణుడా, యేసురాజా, ఈ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. యేసురాజా తండ్రి అయినా నువ్వే మాకు కాపాడు దేవుడో ప్రభు తండ్రి అయినా. ప్రతి విధమైన అంధకార చీకటి శక్తుల నుంచి తండ్రి, ప్రతి విధమైన దురాత్మ